డీలిమిటేషన్ ఇప్పుడు లైక్ సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్టుగా ఇక్కడ బిల్డ్ చేస్తున్న టైంలో సో ఈ డీలిమిటేషన్ గురించి వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యంగా బీహార్కి ఎక్కువ సీట్లు వెళ్తాయి, ఉత్తరప్రదేశ్కి ఎక్కువ సీట్లు వెళ్తాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. ఇవి బీహార్లో ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అండ్ డీలిమిటేషన్కి సంబంధించి ఇండి బ్లాక్లో వస్తున్నటువంటి అభిప్రాయ భేదాలను ఎట్లా చూడాలి? సాయి గారు, డీలిమిటేషన్ చాలా డీటెయిల్డ్గా మేము చెప్పినట్లు గిరిధర్ గారితో చాలా మంది మాట్లాడారు. పాపులేషన్ బేసిస్లోనే ఇప్పుడు డీలిమిటేషన్ జరుగుతుంది. లాస్ట్ డీలిమిటేషన్ జరిగింది 76లో. 71 పాపులేషన్ తీసుకున్నారు, సెన్సస్ తీసుకున్నారు. అప్పుడే ప్రాబ్లం ఎవరికి ఏం ప్రాబ్లం లేకుండా 10 లక్షల పాపులేషన్కి ఒక లోక్సభ సీట్ అని పెట్టుకున్నారు. 11 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, అక్కడక్కడ 1 లక్ష, కానీ యావరేజ్ 10 lakhs. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తుంటాను మల్కాజిగిరి గురించి. మల్కాజిగిరిలో 36 లక్షల ఓటర్స్ 2024లో ఉన్నారు. ఈసారి బహుశా కొత్త నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా 40 అవుతుంది. 40 లక్షల మందికి ఒక్క ఈట్ల రాజేందర్ బోడుప్పల్ నుంచి కుక్కట్పల్లి దాకా ఒక పెటిషన్ నివేదన ఇవ్వాలంటే ఎక్కడ దాకా రావాలి? షామీర్పేట, ఆయన ఉండే షామీర్పేట దగ్గర, ఓఆర్ఆర్ దగ్గర, అక్కడ దాకా రావాలి. ఒక పెటిషన్ ఇస్తే సిటీ ఆఫీస్ ఉండొచ్చు, అదన్నీ ఉండొచ్చు, కానీ ఆయన కలవాలంటే ఒక ఇన్వైట్ చేయాలంటే ఫంక్షన్కి అక్కడ దాకా రావాలి కదా. మీరు చిన్న కాన్స్టిట్యున్సీ అయిపోతే ఇప్పుడు మీరు అదే 10 lakhs per 1 సీట్ తీసుకుంటే మల్కాజిగిరి 4 సీట్లు అవుతుంది సాయి గారు. ఇక్కడే తెలంగాణలోనే 17 సీట్లు ఇరివాకట్ అయిపోతుంది స్ట్రేట్ అవే ఒక్క కాన్స్టిట్యున్సీతోనే. ఇంకా మీకు సికింద్రాబాద్ పడింది, మీకు హైదరాబాద్ పడింది, మిగతా షేర్లింగంపల్లి అంటే షెవెల్లా పడింది, చాలానే కాన్స్టిట్యున్సీస్ ఇంకా. సో ఈ పాపులేషన్ బేసిస్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ కరెక్ట్, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళ పాపులేషన్ కంట్రోల్ చేయలేదు, సౌత్ ఇండియన్ స్టేట్ బాగా కంట్రోల్ చేశారు, మమ్మల్ని పనిష్ చేస్తున్నారు, మా సీట్లు తగ్గదని అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అనుకుంటా తప్పు సాయి గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం. ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, ఎప్పుడు అపాయింట్ చేస్తారో ఆ టైంకి నుంచి. వాళ్ళని మీరు ఆల్రెడీ అడ్వైస్ ఇస్తున్నారా సీట్లు తగ్గించొద్దని? చేయకూడదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ మొత్తం సిచ్యువేషన్ చూసి 2026లో జరగబోయే సెన్సస్ నంబర్స్ తీసుకొని అన్ని స్టేట్స్కి వెళ్ళి అక్కడక్కడ ముఖ్యమంత్రి, ఆపోజిషన్ లీడర్ అందరూ మాట్లాడి, పబ్లిక్ ఫిగర్స్, సిటిజన్స్ దగ్గర మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చి చాలా పెద్ద ప్రాసెస్ అయ్యారు. నేను అనుకుంటా బహుశా నెక్స్ట్ ఎలక్షన్ ముందు కూడా జరగవచ్చు డీలిమిటేషన్, కానీ టైం పడుతుంది. 26లో సెన్సస్ ఫినిష్ అయితే మీకు 28 దాకా మీకు ఇది నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ స్టాలిన్ చెప్పిన పాయింట్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సాయి గారు. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. 71లో ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 8 కోట్ల 38 లక్షలు, 8.38 crores. ఓకే, ఆ టైంలో వాళ్ళకి ఉత్తరాఖండ్ లేకుండే. సో దర్ టోటల్ సీట్స్ వర్ 85, 8 కోట్లు 80 సీట్లు. సో 10 lakhs ఈజ్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్. కరెక్ట్. అదే టైం తమిళనాడు పాపులేషన్ 4 కోట్ల 11 లక్షలు, వాళ్ళకి ఎన్ని సీట్లు ఉండే? 40, ఇంక్లూడింగ్ పాండిచ్చేరి. హాఫ్ ద పాపులేషన్ 4 కోట్లు 40 సీట్లు, 8 కోట్లకు 80 సీట్లు, 85 సీట్లు. ఫేర్ ఎనఫ్. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అక్కడి నుంచి పాపులేషన్ తగ్గుతూ వస్తుంది. తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళు 1961 పాపులేషన్ చూస్తే మీరు వాళ్ళు మళ్ళీ తగ్గి 22%కి వచ్చేసారు. దెన్ దేకే 20 పెరిగిందనమాట. 22, 17, 15, 11, 16. లాస్ట్ సెన్సస్లో 2001 సెన్సస్ 2011 తీసుకుంటే 16% పెరిగింది తమిళనాడు. అంత తక్కువేం కాలేదు కంపేర్ టు కేరళ. కేరళ అయితే బిలో 10%. దే ఆర్ బిలో దట్. కేరళ ఇస్ ఓన్లీ 4.86. ఓకే, చాలా. అంటే నిన్న మేము మాట్లాడుతున్నాం కూడా అదే నా ఫర్టిలిటీ రేషియో గురించి మాట్లాడుతున్నాం. అంటే వన్ లేడీ హౌ మెనీ కిడ్స్ షీ హ్యాస్ డెలివరింగ్. అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి అది 1.5, 1.8, 1.7 దాకా వస్తుంది. 1.4 కన్నా తగ్గిపోతే ఇట్స్ అ డిజాస్టర్. జపాన్లో జరిగే అదే పరిస్థితి మనది అయిపోతుంది సాయి గారు. జపాన్లో ఇట్స్ అ కంట్రీ ఆఫ్ ఓల్డ్ పీపుల్. వాళ్ళ దగ్గర కొత్త ఎవరు ఫ్యాక్టరీలు నడిపించడానికి, ట్రైన్లు నడిపించడానికి వాళ్ళ దగ్గర లేరు మనుషులు. దే ఆర్ నో యంగ్స్టర్స్. పాపులేషన్ చాలా తక్కువ. దే హ్యావ్ గాన్ బిలో దట్ 1.3 రీప్లేస్మెంట్ రేషియో. దానికోసం ఇప్పుడు యూరోప్ ఏం చేస్తున్నారు? మనం అందరూ అనుకుంటే యూరోప్ వచ్చిన వాళ్ళు అందరిని తీసుకుంటున్నారు కదా. కెనడా కూడా అంతే కదా, ఆస్ట్రేలియా కూడా అంతే కదా. ఎవరు రాండి అందరూ వచ్చేసేయండి అని ఇమిగ్రెంట్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ పొలాల్లో వర్క్ చేయడానికి ఎవరు లేరు, అక్కడ ఫ్యాక్టరీలు నడిపించడానికి ఎవరు లేరు. దే వాంట్ దీస్ పీపుల్ టు కమ్ అండ్ డూ దాట్ వర్క్. ఏదో పెద్ద రాకెట్ సైన్స్ నడిపించడం కాదు, ఇట్లాంటి పనులకు వాళ్ళకి కావాలి. దానికోసం చూడండి, మెక్సికన్స్ వచ్చి స్ట్రాబెరీ ఫీల్డ్స్లో పనిచేస్తారు యూఎస్లో, అక్కడ పొలాల్లో పనిచేస్తారు, అక్కడ ఫార్మ్ మిషనరీ మీద పనిచేస్తారు వాళ్ళు మెక్సికన్స్. అది స్ట్రాటజీ అనమాట వాళ్ళు. కానీ మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఉత్తరప్రదేశ్ పాపులేషన్ పెరుగుతుందే వచ్చింది. అప్పుడు మేము చెప్పాను 8 కోట్లు అని చెప్పాము సాయి గారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 22 కోట్లు. అప్పుడు ఎన్ని సీట్లు ఉండాలంటే సాయి గారు? 10 లక్షలకు సీటు పెట్టుకుంటే 220 సీట్లు ఉండాలి. అవును, ఇప్పుడు 80 సీట్లు. 80 సీట్లు కరెక్టే. సో లెట్స్ టేక్ అ డిస్కౌంట్. ఉత్తరప్రదేశ్ హై పాపులేషన్ కంట్రోల్ చేయని స్టేట్స్కి 20 లక్షలను పెట్టుకుందాం. అవును, పాపులేషన్ కంట్రోల్ చేసిన స్టేట్కి 10 లక్షలను పెట్టుకుందాం. అగ్రీ? అదొక స్ట్రాటజీ. అప్పుడు ఉత్తరప్రదేశ్ సీట్లు తగ్గి మళ్ళీ ఒక అప్రాక్సిమేట్ 110, 120కి వస్తుంది. ఇప్పుడున్న 80, 40 సీట్లు పెరుగుతుంది వాళ్ళది, అంతే.
200 సీట్లు 220 రాదు వాళ్ళకి. అదే టైంలో తమిళనాడు సంగతి చూడండి సాయి గారు. ఇప్పుడు మనం తమిళనాడు గురించి వస్తున్నప్పుడు 7 కోట్లు ఉండే వాళ్ళ పాపులేషన్. ఇప్పుడు 7 కోట్లు ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు రావాలి సాయి గారు? 10 లక్షలు పెడితే 70 సీట్లు రావాలి వాళ్ళకి. ఇప్పుడు ఉన్నాయి 40 సీట్లు, 30 సీట్లు పెరుగుతుందా? దిస్ ఈజ్ వాట్ అమిత్ షా సెడ్, యువర్ సీట్స్ విల్ నాట్ రెడ్యూస్. కానీ వాళ్ళ ఏడుపు ఏంటంటే మాకన్నా ఎక్కువ సీట్లు యూపీకి వస్తుంది. వై ఆర్ యూ వరీడ్? కాంగ్రెస్ వరీ కావాలి దానికి, కాంగ్రెస్ ఏడవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఆ సీట్లు గెలవలేరు యూపీలో. ఇప్పుడు అంటారు కదా ద పార్టీ దట్ విన్స్ యూపీ విల్ రూల్ ఢిల్లీ అని. కరెక్ట్ అది ఇప్పుడు కదా, ఎప్పటి నుంచో అంతే. యూపీ గెలిస్తే, ఎందుకంటే యూపీ ద బిగ్గెస్ట్. ఒక 6 యూరోపియన్ స్టేట్స్ కంబైన్ చేస్తే యూపీ అవుతుంది సాయి గారు. ఇంకొక ఆర్గ్యుమెంట్, నేను గిరిధర్ గారు చాలా మటుకు వీ కెప్ట్ ఆర్గ్యూయింగ్ ఆన్ దిస్ పాయింట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోవాలన్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే పర్ పర్సన్కి ఇంత ఇన్కమ్ ఉందని. మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? ముంబై లాంటి సిటీలో, ముంబై కాంట్రిబ్యూట్స్, ఇంకా హైదరాబాద్ తీసుకుంది, 75% స్టేట్ జీడిపికి కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ సిటీ నుంచి వస్తుంది. కరెక్ట్. సిద్దిపేట కానీ మిగతా ప్లేస్లు కానీ ములుగు కానీ ఆదిలాబాద్, నిర్మల్, అది ఇది మహబూబ్నగర్ అన్నీ కలిపితే 20%. అప్పుడు ఇఫ్ హైదరాబాదీ అండ్ సెల్ఫిష్ హైదరాబాదీ, నేనేమంటాం, మేము డబ్బులు సిద్దిపేటకి ఎందుకు ఇవ్వాలండి? అంతే, మేము ఇచ్చిన ట్యాక్స్ కాదు. మీరు అదే అంటారు కదా బీహార్ గురించి. బీహార్ మేము సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మాకు 20 పైసలు ఇస్తుంది, 30 పైసలు ఇస్తుంది రూపాయికి, వాళ్ళకి 2 రూపాయలు ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే దే హ్యావ్ నాట్ ప్రోగ్రెస్డ్. వాళ్ళని మనం పైకి తీసుకురావాలి కొంచెం. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దమ్ అప్ ఇన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మనం అదే చేస్తున్నాం కదా ఇక్కడ కూడా. హైదరాబాద్ వచ్చే రెవెన్యూ తీసుకొని మీరు సిద్దిపేట కానీ, మీరు వరంగల్ కానీ, హన్మకొండ కానీ, మీరు ఆదిలాబాద్, నిర్మల్, ఎక్కడ ఖర్చు ప్రాబ్లం లేదు దాంట్లో. దిస్ నో ఇష్యూ రిగార్డింగ్. మీరు అది తీసుకెళ్ళి ఫ్రీ బీస్ ఇవ్వకుండా చాలు, డెవలప్మెంట్ జరగాలి. వాళ్ళని కూడా ఒక స్థాయికి తీసుకురావాలి వాళ్ళని. వీ హ్యావ్ టు బ్రింగ్ దమ్ అప్. టుమారో హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ షుడ్ రెడ్యూస్ 65, వాళ్ళది 35 కావాలి. ఇంకో స్టేట్లో 60, వాళ్ళది 40 కావాలి. కానీ అది జరగాలంటే అక్కడ కూడా డెవలప్మెంట్ ఉండాలి. మీరు పెద్ద పెద్ద ఐటీ ఫ్యాక్టరీ, ఐటీ సెంటర్స్ అని చెప్పి పాపం కేటీఆర్ గారు ఇనాగ్రేట్ చేశారు సిద్దిపేట. మొన్న కూడా మనం కరీంనగర్కి వెళ్ళి చూసాం, అన్ని ఖాళీ పడినాయి సాయి గారు. ఎవరు లేరు అక్కడ. ఎందుకు వెళ్తారు? బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే. సాయంత్రం సినిమా థియేటర్కి వెళ్ళడానికి, ఫ్రెండ్స్తో కలిసి కూర్చోడానికి, ఒక పబ్కి వెళ్ళడానికి ఆ ఫెసిలిటీస్ అక్కడ ఉండవు అనమాట. ఎనీవే, దట్స్ అ సెపరేట్ డిబేట్. బట్ వన్ ఈజ్ పాపులేషన్, వన్ ఈజ్ స్టేట్ జిఎస్డిపి, అండ్ ఆల్సో మూడోది ఒకటి ఉంది సాయి గారు, విచ్ ఇస్ మై ఫేవరెట్ ఆర్గ్యుమెంట్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. కరెక్ట్. అంటే ఎంతమంది ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఉంటారు. హైదరాబాద్లో 18,000 పీపుల్ ఆర్ దేర్ పర్ స్క్వేర్ కిలోమీటర్. 18,000, విచ్ ఇస్ హయ్యర్ దెన్ ఢిల్లీ. ఢిల్లీ 11 ఎంత ఉంది అంతే, హైదరాబాద్ దానికన్నా ఎక్కువ ఉంది. సో అదే టైంలో మీరు తెలంగాణలో మిగతా ప్లేస్ చూస్తే 300 ఉంటుంది. అప్పుడు మేమేమనాలండి హైదరాబాద్లో, మాకు 50 సీట్లు కావాలండి, మీకు రేపు 17 సీట్లు, మీకు 35 అనుకుందాం. తెలంగాణలో డబుల్ 9 సీట్స్ అనుకుందాం. అది జరగదు, కానీ జరుగుతాయి. అప్పుడు మేమేమంటాం, 35లో మాకు 20 కావాలండి హైదరాబాద్లో. మేమే కదా పాపులేషన్, మీ పాపులేషన్ బేస్ మీద ఆర్గ్యూ చేస్తారు కదా, మేము కూడా పాపులేషన్ బేస్ మీద ఆర్గ్యూ చేస్తాం కాదు అట్లా. బికాస్ దెన్ రూరల్ ఏరియాస్కి వాళ్ళకి ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండదు. అదర్ ఆర్గ్యుమెంట్ ఇస్ యూపీని చిన్న స్టేట్స్ చేయండి. ఆల్రెడీ ఒక ప్రపోజల్ ఉండే, మాయావతి అప్పుడు 3 రాష్ట్రాలు 6 కూడా చెప్పారు, బుండేల్ఖండ్ కానివ్వండి, పూర్వాంచల్ కానివ్వండి, అట్లా డెఫినెట్గా జరగాల్సింది అది. ఎందుకంటే యూపీ ఇస్ టూ బిగ్ టు రూల్. నేను అసలు హ్యాట్స్ ఆఫ్ టు యోగి ఆదిత్యనాథ్. కరెక్ట్. ఎట్లా మేనేజ్ చేస్తున్నాం? 6 countries, 6 యూరోపియన్ కంట్రీస్ ఆర్ వన్ యూపీ. 22 కోట్ల పాపులేషన్. సో ఇట్స్ నాట్ ఈజీ. సో ఒక మిక్స్ అండ్ మ్యాచ్ ఎక్కడైనా చేయాల్సి వస్తుంది సాయి గారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. డీలిమిటేషన్ ఒక పాపులేషన్ కొన్ని ప్లేసెస్లో ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, కొన్ని ప్లేసెస్ తక్కువ పెట్టాల్సి వస్తుంది. అట్లా పెట్టి ఒక మేనేజబుల్ లిమిట్. యాక్చువల్లీ జీడిపి ఆధారంగా చేయాలి అని అంటే మాత్రం నాకైతే అసలు కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదనిపిస్తుంది సార్. ఎందుకంటే కేటీఆర్ చెప్పాడు, ఏదో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి వీళ్ళు చెప్తున్నారు. కానీ లిటరల్లీ జీడిపి ఆధారంగా చేయాలి అని అంటే అసలు కాశ్మీర్కి 1 రూపాయి ఇవ్వకూడదు. కాశ్మీర్ డైరెక్ట్ అటాక్ తీసుకుంటున్నటువంటి ప్లేసెస్ అవి నిజానికి కదా. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉంది, 1 రూపాయి కూడా వెళ్ళొద్దు అక్కడికి. సో మనం వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మనం ఎంత డబ్బులు ఇస్తామో అంత డబ్బులు రిటర్న్ రావాలి అనే ఆర్గ్యుమెంట్. అండ్ ఈవెన్ మనం కాంట్రిబ్యూషన్ పరంగా చూస్తే కూడా ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఎవరు మేజర్ అటాక్స్ తీసుకుంటున్నారు, ఎవరు థ్రెట్ ఎక్కువ ఉంది, ఎవరికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఎన్ని మాట్లాడినా కాశ్మీర్ ని బాగు చేయాలని అంటే అక్కడికి ఫ్యాక్టరీని తీసుకెళ్ళి, ఇప్పుడు హైదరాబాద్ కానీ ఈ స్టేట్స్, హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్కి కొంత అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చింది, పెద్ద ఎర్త్క్వేక్ అక్కడ మయన్మార్లు, జపాన్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి, మన థాయిలాండ్లో. ఇప్పుడు మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు హైదరాబాద్లో. నీకు ఒక క్లైమేటిక్ అడ్వాంటేజ్ ఉంది. నువ్వు సాయి గారు అదే అంటాను. సో మీరు నెక్స్ట్ టైం డీలిమిటేషన్ చేసినప్పుడు పాత సిస్టమ్, పాత ఫార్ములా పనికిరాదు. ఫ్లాట్ 10 lakhs పాపులేషన్ పర్ సీట్ పనికిరాదు, ఇంకా ఏదో కావాలి. డీలిమిటేషన్ చాలా మంది అనుకున్నారు 76 తర్వాత డీలిమిటేషన్ జరగలేదని.
కార్వాన్ అనే కాన్స్టిట్యున్సీ ఉండేది మన దగ్గర, అవును ఇప్పుడు ఉందా సార్? కార్వాన్ ఉంది, అది బ్రెండ్ అయినట్టు మలక్పేట అయింది, అది సపరేట్. అక్కడి నుంచి బద్దం బాలరెడ్డి గారు ఎప్పుడు గెలుస్తుండే, మార్చారు. రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు 4 వచ్చేది ఎంఐఎంకి, ఆ తర్వాత 7 అయిపోయినాయి వాళ్ళకి. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, ముస్లిం పాపులేషన్ మెజారిటీ అన్ని కలిపి ఇంకో కాన్స్టిట్యున్సీ చేసేసి, అదే ముస్లిమ్స్ ని మెజారిటీ పెట్టేసి హిందూస్ ని డివైడ్ చేశారు. ఇదే మనకి జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా అండ్ నెహ్రూ చేసిన గేమ్ ఇదే. శ్రీనగర్ కి తక్కువ పాపులేషన్ కి ఎక్కువ సీట్లు ఇచ్చారు, వ్యాలీలో ఎక్కువ పాపులేషన్ జమ్మూకి తక్కువ సీట్లు ఇచ్చారు. సో దట్ బి ఆల్వేస్ అ ముస్లిం చీఫ్ మినిస్టర్. కరెక్ట్. జమ్మూ కాశ్మీర్. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చేసిన గేమ్ ఎవరు మాట్లాడలేదు. డీలిమిటేషన్ 76లో అయిపోయింది అనుకున్నారు, కానీ బౌండరీస్ రీడ్రా చేశారు. ఇక్కడ బౌండరీస్ రీడ్రా చేయడం జరిగింది. దాంతో ఎంఐఎంకి 7 సీట్లు అయిపోయినాయి 4 నుంచి. బీజేపీకి వచ్చిన సీట్ ఒక మేజర్ సీట్ ఒకటి పోయింది. కానీ గోషా మహల్ విచ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ కార్వాన్ స్టిల్ రిమైన్స్ అంతే. సో మన డీలిమిటేషన్ లో కూడా పొలిటికల్ గేమ్స్ ఉంటుంది, బౌండరీస్ రీడ్రా చేయడం. మల్కాజిగిరి అని చెప్పాం సార్, మల్కాజిగిరి ఎవరో చెప్తున్నారు ఇది అసలు పెద్ద సబ్జెక్ట్. డిస్ట్రిక్ట్స్ పెంచారు కదా సార్, డిస్ట్రిక్ట్స్ పెంచినప్పుడు ఏదో ఎంపీ, నాకు గుర్తురాట్లేదు కానీ ఒక ఎంపీ క్యాండిడేట్ చెప్పిన మాటే ఇది. ఒక ఎంపీ ఒక 2-3 జిల్లాలకు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ 2-3 జిల్లాలు ఉంటాయి. ఇందులో 3 జిల్లాల డిస్ట్రిక్ట్ కలెక్టర్లతో మాట్లాడాలి, ఎస్పీలతో మాట్లాడాలి అంటే అసలు అది చాలా కష్టమైన పని అనమాట. బిగ్ డిస్ట్రిక్ట్, పెద్ద డిస్ట్రిక్ట్ని చిన్న చేయాలి సాయి గారు. అవును, మీరు ఒక ఇదే మాట మళ్ళీ ఒక నివేదన, ఒక పెటిషన్ ఇవ్వడానికి, లేకుంటే ఏదైనా ఒక గవర్నమెంట్ పని ఉంటే మీరు ఎంత ట్రావెల్ చేయాలి. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మేము అమరావతిలో క్యాపిటల్ కడుతున్నాం అని. కడప నుంచి ఒక మనిషి అమరావతికి వెళ్ళాలంటే ఎంత టైం తీసుకుంటుంది సాయి గారు? ఒక ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది ఈజీగా, అనంతపూర్ నుంచి కడప నుంచి. మీరు క్యాపిటల్ మీకు సెంట్రలీ లొకేటెడ్ ఉండాలి, కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అది రాదు. ఎందుకంటే హైదరాబాద్ అట్లీస్ట్ అమరావతి మధ్యలో ఉంది సార్. కరెక్ట్. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి రావాలన్నా, ఇటు సైడ్ చిత్తూరు నుంచి విశాఖపట్నం అన్నారు, విశాఖపట్నం అయితే అసలు ఇంకా చాలా ఆలోచించండి. సో మీరు అన్ని చూసినప్పుడు డీలిమిటేషన్లో కూడా వీ హ్యావ్ టు సీ ఎంపీకి ప్రాక్సిమిటీ ఎట్లా ఉంటుంది, ఎమ్మెల్యేకి ప్రాక్సిమిటీ అంటే మీరు ఒక ఎమ్మెల్యేని ఎక్కడ వెళ్ళి కలవచ్చు, ఆయనకి వెళ్ళి కలవడానికి 45 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోవాలంటే మీరు ఆలోచిస్తారు 10 సార్లు వెళ్ళాలన్న వద్ద. సో ఇట్స్ అ బిగ్ గేమ్, దానికి ఈజీ సొల్యూషన్ లేదు. స్టాలిన్ ఓన్లీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. డీలిమిటేషన్ కమిషన్ రావడానికి ముందు ఐ థింక్ ఇప్పుడు మనం పొలిటికల్ కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు దిస్ టాపిక్ ఆల్సో. యాక్చువల్లీ ఇప్పుడు ఏఐఏడిఎంకేని ఆయన అంటే యాక్చువల్లీ ఏడిఎంకేకి బీజేపీకి మధ్య ఒక కోalition, ఒక ఇంతకుముందు వాళ్ళు ఎన్డీఏలో ఉండేది, ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయారు, మళ్ళీ ఎన్డీఏలోకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం కూడా జరుగుతోంది. ఏడీఎంకే పళనిస్వామి అమిత్ షాని కలిశారు ఈ వీక్లోనే. సో అమిత్ షాని కలిశారు అంటే ఏడీఎంకే బీజేపీ పొత్తు ఖాయం అన్నట్టుగా కనబడుతోంది. సో నాకు తెలిసి ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ గురించి ఇప్పుడు మాట్లాడాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. సో తమిళనాడు ఎలక్షన్స్లో ఏడీఎంకే అండ్ బీజేపీ కలవకుండా ఒక ఏడీఎంకేని ఇరుకున పెట్టడానికి ద్రవిడియన్ పాలిటిక్స్ ని మళ్ళీ తెరపైకి తెచ్చారనే ఒక ఆరోపణ లేదా ఒక ప్రచారం కూడా జరుగుతోంది. సరే అది ఎంత మేర సాధ్యమవుతుందో తెలియదు కానీ, బట్ ద్రవిడియన్ ఇప్పుడు స్టాలిన్ కి ఉన్న చివరి అస్త్రం ఏంటి అని అంటే అదే ద్రవిడ రాజకీయాలు, అంతే కదా. భాష లేదంటే తమిళనాడు, తమిళ్ ప్రైడ్ ఇవి మాట్లాడాలి. సాయి గారు 2024 ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్లో డిఎంకే గెలిచారు, వాళ్ళకి 46% ఓట్లు వచ్చినాయి. అంటే వాళ్ళ అలయన్స్కి, కాంగ్రెస్తో సిపిఎంతో అలయన్స్ పొత్తుకి వాళ్ళకి 46% దాకా వచ్చింది. ఏఐడిఎంకి మనం ఇంత మర్చిపోతున్నాం. వితౌట్ జయలలిత ఫస్ట్ ఎలక్షన్ 23% వచ్చింది. వాళ్ళ పార్టీలో పెద్ద గొడవ, పళనిస్వామికి మన పన్నీర్సెల్వంకి పడదు. పన్నీర్సెల్వం సేమ్ ఆయన పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, ఈయనేమో ఇంకా ఎన్డీఏకి రాలేదంటున్నారు ఇంకా. సో 23% అంటే ఇట్స్ క్వైట్ అ బిగ్ నెంబర్. అట్ ద సేమ్ టైం అన్నామలై మాకు ఏ పొత్తు వద్దు ఏఐడిఎంకేతో, మేము ఓన్ పార్టీని బిల్డప్ చేస్తాం, టైం తీసుకుంటుంది. ఆ స్ట్రాటజీని ప్రెజెంట్ చేశారు మోదీ గారికి, అమిత్ షా గారికి. దే అగ్రీడ్ విత్ ఇట్. త్రిపురలో ఎట్లా చేసాము, ఒడిశాలో ఎట్లా చేసాము, మన కర్ణాటకలో 20 సంవత్సరాల ముందు బీజేపీ ఎక్కడ లేకుండే, అట్లా బిల్డప్ చేసుకుని రావాలంటే మేము వీ షుడ్ కాంటెస్ట్ ఆన్ అవర్ ఓన్. లేకుంటే పంజాబ్ లాగా అయిపోతుంది. శిరోమణి అకాలీ దళతో పొత్తు పెట్టుకుని బీజేపీకి అసలు దిక్కులేను ఇప్పుడు పంజాబ్లో. ఉంటే వాళ్ళతో ఉంటే ఒక 2 సీట్లు వస్తుంది అంతే. వాళ్ళు 6 సీట్లు వాళ్ళు పెట్టుకుంటారు లోక్సభ. ఎందుకు? You didn't do that. You didn't build up the party అనమాట. సో అన్నామలై ఆర్గ్యుమెంట్ చాలా మంచి ఆర్గ్యుమెంట్ సాయి గారు. దట్ నాకు ఒక 18% వచ్చింది, అప్పుడు 18% తీసుకొచ్చారు. 18% 23% విత్ ద్రావిడియన్ పాలిటిక్స్. కరెక్ట్. ఏఐడిఎంకే వాళ్ళ బేస్ ఒకటి ఉంది. తమిళనాడు కూడా క్యాస్ట్ ఈక్వేషన్లో చాలా పవర్ఫుల్. అక్కడ కూడా మన దగ్గర కూడా మీ వాళ్ళు మా వాళ్ళని మాట్లాడుకుంటే అక్కడ కూడా మాట్లాడతారు అట్లనే. అక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే చంపేస్తారు. అక్కడ మన దగ్గర కూడా తక్కువ కాదు కానీ అక్కడ కూడా అంది అది. సో అట్లాంటి పరిస్థితుల్లో 23% వచ్చిన ఏఐడిఎంకేకి దగ్గరకు వచ్చింది బీజేపీ. సో భయం ఎవరికి వచ్చిందంటే ఇప్పుడు ఏఐడిఎంకేకి వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్లో మా 23 తగ్గి స్టాలిన్కి వెళ్ళింది అనుకోండి 5%, మేము బీజేపీ ఒకటే లెవెల్లో వచ్చేస్తాం.
మేము గెలవం, బీజేపీ గెలవరు. కానీ బీజేపీకి అంత పెద్ద ప్రాబ్లం కాదు, మాకు ప్రాబ్లం, మాకు ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం అయిపోతుంది. అంతే అంతే. మా పార్టీ ఉంటుందా లేదో, ఏడీఎంకేకి తప్పదు, ఇప్పుడు ఏడీఎంకి తప్పదు. సో దే కమ్ టు దట్ రియలైజేషన్. కానీ మళ్ళీ ఇప్పుడు ఏడీఎంకే బీజేపీ కలిస్తే, సో అఫ్ కోర్స్ పాలిటిక్స్ లో నంబర్ దగ్గర వచ్చేస్తారు ఇద్దరు. అదే పాలిటిక్స్ లో 1+1 2 కాకపోవచ్చు, 1+1 11 అవ్వచ్చు. సో ఏదైనా జరగచ్చు కదా. సో ఇప్పుడు మీరు 23 + 18% అనుకుంటే 41%. సో ఛాన్స్ ఉంటుందా డెఫినెట్గా? డిఎంకే ఇద్దరు పెద్ద ప్లేయర్లు వస్తున్నారు. ఎవరు? జోసెఫ్ విజయ్ ద్రవిడియన్ ఓట్స్ తీసుకెళ్ళిపోతారు. కరెక్ట్. ఎవరు ద్రవిడియన్ ఓట్స్? అది చాలా ఇంపార్టెంట్. అండ్ డిఎంకేనే టార్గెట్ చేస్తున్నాడు. డిఎంకే టార్గెట్ చేస్తే డిఎంకే ఓట్లు పోతాయి. సరే 6%, 7% గెలవడు, కానీ ఓవేసీ స్ట్రాటజీ. నేను రాకున్నా కానీ నేను మునిగిపోతే వాన్ కూడా ముంచేస్తాను, అంతే కథ. ఓకే. సో అందరికన్నా ఇంట్రెస్టింగ్, మన అందరు ఫ్యాక్టర్ చేయలేని ఒక పేరు ఉంది, పవన్ కళ్యాణ్. పర్ఫెక్ట్. పవన్ కళ్యాణ్ మొన్న 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చారు తమిళ ఛానల్స్. అవును, ఫోకసింగ్ ఆన్ తమిళ్. నిజానికి ఫ్లూయెంట్లీ తమిళ్ మాట్లాడతారు. నేను కూడా నల్లదా అంటే తమిళ్ పేసాను నాకు కూడా, బట్ నాకన్నా బాగా తమిళ్ మాట్లాడతారు ఆయన. ఎందుకంటే హీ వాజ్ దేర్ ఇన్ చెన్నై ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫిలిం ఇండస్ట్రీ కనెక్షన్తోని. దాని తర్వాత హైదరాబాద్ మూవ్ అయ్యారు. కానీ ఆ చెన్నైలో వీళ్ళందరికీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఆల్ ద సదర్న్ స్టార్స్, మన దగ్గర ఉన్న అందరూ అట్లీస్ట్ ద ఎల్డర్ పీపుల్ ఆల్ స్పీక్ వెరీ గుడ్ తమిళ్. పవన్ కళ్యాణ్ టార్గెట్ నా క్యాల్కులేషన్ ప్రకారం, దాట్ మెసేజ్ ఆయన చాలా అంబిగ్యూస్గా ఇచ్చారు ఆ రోజు ఇంటర్వ్యూలో. ఐ థింక్ తంతి టీవీలో ఎక్కడ చేశారు ఇంటర్వ్యూ, దట్ నేను పొలిటిక్స్కి వస్తారా, ఎందుకు రాకూడదు అని. టార్గెట్ చూడండి సాయి గారు, సదర్న్ నెల్లూరు వైపు నుంచి అనంతపూర్ దాకా, కొన్ని పాటు కర్ణాటక వైపు వెళ్ళిపోతుంది, కొన్ని నెల్లూరు వైపు ఉంటే ఆంధ్ర, చిత్తూరు ఆ సైడ్కి వచ్చేస్తుంది. ఈ ఏరియాస్లో తెలుగు స్పీకింగ్ పాపులేషన్ అటువైపు, మీరు మన దగ్గర చూస్తే మరాఠీ పాపులేషన్ ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ అటువైపు ఉంటుంది అన్నమాట. సో అది కాకుండా మన దగ్గర సౌత్ ఈ కర్ణాటక వైపులో, హైదరాబాద్ కర్ణాటక వైపు కన్నడిగాస్ ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది వాళ్ళు. మన జహీరాబాద్ వైపు కానీ మీరు అట్లయితే తాండూ జహీరాబాద్ కానీ ముందుకైతే కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇఫ్ యూ కెన్ గ్రాబ్ ఆ ఏరియా నుంచి పోటీ చేసి అలయన్స్ పొత్తు పెట్టుకొని వీళ్ళతో, మీరు నాకు ఈ ఏరియా మొత్తం నాకు ఇచ్చేసేయండి. అట్లనే చెన్నై సిటీలో నాకు 2 సీట్లు ఇవ్వండి. చెన్నైలో కూడా దేర్ హ్యూజ్ తెలుగు స్పీకింగ్ పాపులేషన్ యాజ్ మచ్ యాజ్ ఇన్ బెంగళూరులో కూడా చాలా పెద్ద తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఉంది. మైగ్రేట్ చేశారు, ఉద్యోగం కోసం వచ్చారు, మళ్ళీ అక్కడే ఉండిపోయారు వాళ్ళు, కానీ వాళ్ళు తెలుగు రూట్స్ ఉంది. సేమ్ థింగ్ విత్ చెన్నై. ఆలోచించండి, పవన్ కళ్యాణ్ ఎంటర్స్ ఇంకొక 6%, 7%, 10% తీసుకొస్తాయి. ఈ పొత్తు పెట్టుకుంటే బీజేపీస్ ఓట్ పర్సంటేజ్ అలయన్స్ అంటే ఏఐడిఎంకే, బీజేపీ ప్లస్ పవన్ కళ్యాణ్ 50% కన్నా ఎక్కువ అవుతుంది. 50% అంటే ల్యాండ్ స్లైడ్. మీరు ద్రవిడియన్ పాలిటిక్స్ ఏఐడిఎంకే చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ చూసుకోరు. బీజేపీ వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ చూసుకుంటారు, హిందుత్వ ఆ ఎలిమెంట్ ఓట్ బ్యాంక్ ఒకటి ఉంటుంది, అది చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ విల్ ప్లే ద డిఫరెన్షియల్ రోల్ ఆఫ్ బ్రింగింగ్ దిస్ అడిషనల్ ఓట్స్ అన్నమాట. విజయ్ అట్ దట్ సేమ్ టైం కట్ చేసుకుంటే పోతాడు డిఎంకే. సో ఓవరాల్ చూస్తే మనం బీహార్ ఎలక్షన్ గురించి మాట్లాడాం, కానీ బీహార్ కన్నా ఇంట్రెస్టింగ్ తమిళనాడు వస్తుంది. తమిళనాడులో దానికోసమే స్టాలిన్ ఇస్ గోయింగ్ 1 ఎవ్రీ డే, లాంగ్వేజ్ హిందీ అగేన్స్ట్ డీలిమిటేషన్ ఏడవడమే స్టాలిన్ ఇది. ఎందుకంటే ఆ ట్రెడిషనల్ మీకు ఆ ఓట్స్ రావాలంటే, ద్రవిడియన్ ఓట్స్ రావాలంటే ఇదే పాలిటిక్స్ ఆడాలి. 60 నుంచి ఆడుతున్నారు వీళ్ళు. 1960 అన్నాదురై టైం నుంచి మొదలైంది, కరుణానిధికి వచ్చి, కరుణానిధి తర్వాత ఎంజీఆర్ తర్వాత జయలలిత స్టాలిన్. దట్ ఏఐడిఎంకే కానీ ముందు డిఎంకే ఒకటే ఉండే కదా, దాని తర్వాతనే కదా ఏఐడిఎంకే స్ప్లిట్ అయింది. కానీ వీళ్ళు అందరు చూస్తే వీళ్ళు మొత్తం కంప్లీట్ వీళ్ళ ఈ సిచ్యువేషన్ చూస్తే డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తమిళనాడు కూడా టచ్ అండ్ గో ఉంటుంది. ఎన్ని రోజులు స్టాలిన్ ఈ పాలిటిక్స్ ఆడుకుంటాడు, అది చాలా ఇంపార్టెంట్. నాకు ఒక అభిప్రాయం పడుతుంది కొన్ని రోజుల తర్వాత, ఎవరికైనా ఎంత హిందీ అని చెప్తున్నాను ఆయన, ఇంకేదో కొత్త చెప్పంటారు మళ్ళీ. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను సార్. యాక్చువల్లీ ఈ గోల్ పోస్ట్ మార్చిన వాళ్ళు అందరూ ఫెయిల్ అయ్యారు. కరెక్ట్. కేసీఆర్ ఆయనకి ఇచ్చిన మ్యాండేట్, ఆయనకి ఇచ్చిన గెలుపు అదంతా కూడా తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం. బట్ ఆయన ఏం చేశారంటే, నన్ను అభివృద్ధి చేయనీయకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది, బీజేపీ ఇట్లా చేస్తుంది, బీజేపీ అట్లా చేస్తుంది అని అన్నారు. సో దాంతో కేసీఆర్ తన ఎగ్జాక్ట్ రైవల్ ఎవరు గుర్తించే క్రమంలోనే ఆయన అధికారం పోవాల్సి వచ్చింది. ఈవెన్ సేమ్ థింగ్ హ్యాపెండ్ లైక్ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో మనం గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా మొదటి టర్మ్ అయిపోయిన వెంటనే బీజేపీ టార్గెట్ గా వెళ్లారు. ఆటోమేటిక్ గా ఆల్టర్నేట్ గా జగన్ ఎమర్జ్ అయిపోయారు. సో తర్వాత ఆ తప్పు చేయలేదు. కరెక్ట్. సో ఇప్పుడు కూడా
స్టాలిన్కి యాక్చువల్లీ నిజానికి నాకు తెలిసి మీరు చెప్పండి సార్, యాక్చువల్లీ ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళ ఈ ద్రవిడ రాజకీయాల చరిత్రలో డిఎంకే ఏ రోజు సెంట్రల్ పాలిటిక్స్ని మొదట్లో చేసి ఉండవచ్చు అన్నాదురే ఆ టైంలో, కానీ బట్ తర్వాత ఎప్పుడు చేయలే. ఈ మధ్య కాలంలో డైరెక్ట్ హిందీ మూమెంట్ని మళ్ళీ ఆ పాత వాటిని మళ్ళీ గాయాల్ని తీసుకొచ్చి ముందుకు పెట్టడం అనేది తన అశక్తతను చూపించట్లేదా, తన అసమర్థతను చూపించట్లేదా? స్టాలిన్ అసమర్థత, ఆయన ఇవ్వాల్సింది చేయకపోగా ఇంకొకరినెవరినో అటాక్ చేస్తున్నారు సాయి గారు ఇప్పుడు. మోదీ ఎందుకు చేయాలి? బీజేపీ నోబడి కదా అక్కడ, ఈవెన్ కేసీఆర్ అదే అన్నారు కదా, బీజేపీ ఏముంది అక్కడ, ఎవరు ఉన్నారు అనమాట. మళ్ళీ మీరు వాలంటీ ఎందుకు పడుతున్నారు? ఎస్, అండ్ మీరే పరిచయం చేస్తున్నారు బీజేపీని. కేరళలో కూడా అంతే. కేరళలో సిపిఎం ఏమంటారు, బీజేపీ కాంగ్రెస్ బి టీం అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, సిపిఎం బి టీం బీజేపీ అంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరు అంటారు బీజేపీకి అసలు ప్రసక్తే లేదు, ఇక్కడ ఏం లేదు, సిచ్యువేషన్ లేదు వాళ్ళకి, వాళ్ళు డిపాజిట్ కూడా రాదంటారు. డిపాజిట్ కూడా రాని పార్టీ అంటే ఎందుకు పడుతున్నారు మళ్ళీ? అంటే మీరు భయపడుతున్నారంటే ఓట్స్ ఎక్కడికి వెళ్తుందో, ఓట్స్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతుందో. 18% ఓట్లు లోక్సభ ఎలక్షన్ తీసుకొచ్చి చూస్తే అసెంబ్లీ కన్నా చాలా ఎక్కువ బీజేపీకి. ఎందుకంటే మోదీ లోక్సభ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకటే ఫ్యాక్టర్, ఒకవైపు మోదీ, మిగతా వైపు అందరు. సో 18%ని రీటైన్ చేయడం ఛాలెంజ్ బీజేపీకి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో. మోదీ లేరు కదా ఇప్పుడు, మోదీ అసెంబ్లీలో రారు. అక్కడ మీరు ఏం చూపించాలి? మీ అన్నామలై గారి ఫేస్ చూపిస్తారు. ఎస్, టు సర్టన్ ఎక్స్టెంట్ 10-12% పెట్టుకోవచ్చు, మిగతా 6% ఎక్కడ పోతుంది? అది రీటైన్ చేసుకోవడం బీజేపీకి పెద్ద ఛాలెంజ్. అన్నామలై గారు చాలా మంచిగా బిల్డప్ చేశారు. అంటే ఈ ప్రాబ్లం అక్కడ సేమ్ శిరోమణి అకాలీదళ ప్రాబ్లం చెప్తాను, పంజాబ్ది. గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ లేరు పంజాబ్లో బీజేపీకి, అస్సలు లేరు. ఒకటే అది మన బింద్రన్ వాళ్ళ టైం నుంచి అసలు బీజేపీ అక్కడ బిల్డప్ లేదు అక్కడ. మీరు ఈవెన్ ఢిల్లీలో చూడండి సాయి గారు, ఢిల్లీలో కూడా బీజేపీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్ గెలిచింది అక్కడ. ఎందుకంటే గ్రాస్ రూట్ వర్కర్స్ లేకుండే వాళ్ళ కోసం ఆర్ఎస్ఎస్ వాళ్ళు పనిచేశారు. ఈసారి బీజేపీ వాళ్ళు కూడా పనిచేస్తారు, చేయట్లని చెప్పట్లేదు, కార్యకర్తలు పనిచేశారు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పనిచేశారు. ఈ ప్రాబ్లం మీకు కర్ణాటకలో కూడా ఉంది. కర్ణాటకలో ఇంకో స్టోరీ, అక్కడ ఫ్యాక్షన్ కన్నా ఎక్కువ కొట్లాడు అక్కడ. మన బీజేపీ ఎమ్మెల్యేని ఎక్స్పెల్ చేశారు పార్టీ నుంచి. సో తమిళనాడులో జరగబోయేది ఏంటంటే సాయి గారు, ఈ జోసెఫ్ విజయ్ ఎంట్రీ, పవన్ కళ్యాణ్ ఎంట్రీ, ఇది స్టాలిన్ క్యాల్కులేట్ చేయలేదు. స్టాలిన్ దానికోసం బీజేపీ ఎంటబడి ఉన్నారు. హిందీ 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 బీజేపీ. అరే బీజేపీకి అసలు మీరు అంటున్నారు బీజేపీ ఇస్ నోబడీ ఇన్ తమిళనాడు అంటే మళ్ళీ మీకు ఎందుకు భయం? మీరు ఎందుకు భయపడుతున్నారు? బీజేపీ హిందీ తీసుకొస్తారా, తమిళ్ తీసుకొస్తారా, తెలుగు తీసుకొస్తారని మళ్ళీ అదే పాట అరిగిపోయిన రికార్డ్ లాగా మళ్ళీ వాడుతూనే ఉంటాడు ఆయన. ఇది ప్రాబ్లం సాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.